నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ప్రపంచ అనేక దేశాలు చాలా గందరగోళంలో ఉన్నాయి. H1B వీసా విషయంలో స్ట్రిక్ట్ అయింది. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా కాస్త టెన్షన్లోనే ఉన్నారు. టారిఫ్ విషయంలో అనేక వ్యాఖ్యలు అనేక దేశాల పట్ల చేస్తున్నారు. ఈ అంశాలన్నింటి గురించి సవివరంగా మనకి అనాలిసిస్ ఇవ్వడానికి ఇవాళ ప్రముఖ అనలిస్ట్ సురేష్ కొచ్చెటెల్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, బాంబులు వెలుస్తున్నారు ట్రంప్ ఒక రకంగా కూర్చుని. ఎన్ని దేశాలు ఎంత టెన్షన్ పెట్టేస్తున్నారు ఏంటి సార్ అసలు? చూస్తున్నాను. నిన్న రాత్రి కూడా నేను 1 గంట దాకా 2 గంటల దాకా మేల్కొన్నాను. ట్రంప్ పుటిన్ కాల్ జరిగింది, నిన్న గంట సేపు జరిగింది ఫోన్ కాల్. సో దాన్ని ట్రాన్స్క్రిప్ట్ వాళ్ళు పెట్టేశారు అప్పుడు లైవ్గా. తెలిసిపోయింది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ట్రై చేశారు కూడా. చాలా మటుకు ఒక పార్షియల్ సీజ్ ఫైర్కి అగ్రీ చేసుకున్నారు పుటిన్. కానీ ట్రంప్ గారు చేస్తున్న ఏంటనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం భారతీయులం. మనం ఇంకో స్టేట్కి వెళ్తే, ఇంకో కంట్రీకి వెళ్తే, ఆ కంట్రీ సిటిజన్ అయిపోతే మనం భారతదేశాన్ని మర్చిపోవాలని లేదు. కానీ మన వాళ్ళు అది చాలా ఇది ప్రెస్టీజ్గా తీసుకుంటారు. నేను అమెరికన్, నేను ఇండియన్ కాదని చెప్పేసి. కానీ అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్, ఇండియన్స్ కాదు. మన దేశంలో బంగ్లాదేశ్లో వచ్చి ఇక్కడ ఉంటే, బంగ్లాదేశ్లో రోహింగ్యాలు వచ్చి మన దగ్గర సిటిజన్షిప్ తీసుకుంటే మనకెట్లా కోపం వస్తుంది, అదే కోపం అమెరికన్స్ కూడా వస్తుంది. వాళ్ళకి 2-3 కారణాలు ఉన్నాయండి అప్సెట్ కావడానికి. ఒకటి, వాళ్ళ ఇండస్ట్రీ. వాళ్ళది స్టీల్ ఇండస్ట్రీ ఒక టైంలో 1970-80లో అంతా స్టీల్ ఇండస్ట్రీ నెంబర్ 1 ఉండే యూఎస్. కానీ ఇప్పుడు అసలు స్టీల్ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ కూడా బాగా నడవట్లేదు అక్కడ. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు నెంబర్ 1 క్రైస్లర్ నుంచి మిగతా అన్ని, ఫోర్డ్ నుంచి మిగతా అన్నీ అక్కడే మొదలయ్యాయి. కానీ ఇప్పుడు చూస్తే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మెక్సికోలో ఉంది, కెనడాలో నడుస్తుంది, లేకుంటే చాలా మటుకు చైనా నుంచి వస్తుంది ఎలక్ట్రిక్ కార్, స్పెషలీ జాపనీస్ ఉండే దానికన్నా ముందు. సో అక్కడ ఉన్న ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నా అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేదనమాట. డైలీ ఉద్యోగం పోతుండే వాళ్ళకి. వాళ్ళకి ఎక్స్పెన్సివ్, వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ వాళ్ళు. ఎందుకంటే మనకి ఒక నెలకి ఇచ్చే జీతం వాళ్ళకి ఒక వారం కూడా కాదు, 4 రోజులు అయిపోతుంది. వాళ్ళు $8, $10, $20 per hour పే చేస్తారు వాళ్ళు. మన దగ్గర ఏమో రోజుకి $1000 ఇస్తే కూడా అన్స్కిల్ లేబర్ పనిచేస్తారు. నెలకు 30-40 వేలు యావరేజ్ మీడియన్ శాలరీ మన దగ్గర. వాళ్ళ డాలర్లు కన్వర్ట్ చేస్తే నథింగ్ అది. సో ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎలక్షన్ టైం నుంచే మొదలుపెట్టారు. మా మీద ఎవరెవరు టారిఫ్లు వేస్తున్నారు. టారిఫ్ అంటే కస్టమ్స్ డ్యూటీ అనుకోండి సింపుల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దేశం నుంచి మన అగ్రికల్చర్ ఇంపోర్ట్, బాస్మతి ఇలాంటి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి యూఎస్కి. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? చాలా తక్కువ. దాని మీద ఉన్న ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ వాళ్ళది. కానీ అదే టైంలో అమెరికా నుంచి మన దేశానికి ఏమైనా పంపిస్తే అగ్రికల్చర్ ప్రొడ్యూస్, మనం దానికి చాలా ఎక్కువ రేట్లు వేస్తున్నాం. ఎందుకంటే మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని ప్రొటెక్ట్ చేయడానికి. భారతదేశంలో అగ్రికల్చర్ ఎక్కడెక్కడ ఉందో మన దేశంలో ఉన్నది అది బిజినెస్ దెబ్బతినకూడదు. మన అగ్రికల్చరిస్ట్ ఇక్కడున్న పండుతున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండకూడదని చూసుకుంటున్నారనమాట రైతులకి. కానీ దాంతో ఏమైపోతుందంటే ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళే బాస్మతికి అదే రేట్ వేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం 50% వేస్తే, 100% వేస్తే వాళ్ళు కూడా 100% వేస్తారు. ఇంకో చాలా రిడిక్యులస్ రూల్ ఒకటి ఉండే ఏంటంటే కార్కి, మోటార్ సైకిళ్ళకి కూడా మనం చాలా ఎక్కువ డ్యూటీ వేస్తున్నాం. ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకు చేసాము? అది ఎప్పటి నుంచో ఉంది, ఇందిరాగాంధీ, నెహ్రూ టైం నుంచి ఉంది, నడుచుకుంటూ పోతుంది అట్లా. హార్లీ డేవిడ్సన్ తీసుకోండి. మన దేశంలో హార్లీ డేవిడ్సన్ లాంటి మోటార్ సైకిల్ తయారు చేస్తారా? లేరు. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లాంట్ పెట్టుకుంటే ఇంకోటి. కానీ అది దాని మీద 150% డ్యూటీ పెట్టడం ఏంటంటే అర్థం కాదు. లాజిక్ ఏముంటుందంటే అది కొనేటోళ్ళు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళకి ₹1 పెడితే కూడా, 2 కోట్లు పెడితే కూడా డ్యూటీకి వాళ్ళు అప్పుడు కూడా కొనుక్కుంటారు వాళ్ళని ఒక లాజిక్ ఉంది. కరెక్టే అది. కానీ రేట్లు తక్కువ చేస్తే ఎక్కువ మంది కొంటారు కదా. డ్యూటీ తీసేస్తే ఎక్కువ మంది కొంటారు. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నాకు ఎగ్జాక్ట్ రేట్ తెలియదు కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 కోట్లు అనుకుందాం ఒక బైక్. అది మీరు డ్యూటీ తగ్గిస్తే ₹1 వస్తుంది. సో ₹1 కొనే మంది ఎక్కువ మంది ఉంటారు. ఇంకా 50 లక్షలకు వస్తే ఇంకా ఎక్కువ మంది. మన ఆ బైక్ ఇండియాలో తయారు చేయట్లేదు. మన దగ్గర ఉన్న బైక్స్ చూస్తే అది మనం నార్మల్ ఒక ఏం చెప్తారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడే కొన్ని హై ఎండ్ బైక్స్ వస్తున్నాయి యంగ్స్టర్స్ కోసం, వాళ్ళు కొంచెం స్పీడ్ ఎక్కువ కావాలని చెప్పేసి మనం చూస్తున్నాం అనమాట. అది కవాసాకి ఉండొచ్చు, మిగతా బ్రాండ్స్ ఉండొచ్చు, హోండా కూడా ఉండొచ్చు. కానీ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం అంటే ఒకటి కరెక్ట్, ప్రొటెక్ట్ చేయాల్సింది. కానీ ఇప్పుడు లోకమంతా ఒక మార్కెట్ ప్లేస్ అయిపోయింది. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ చాలా మటుకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం ఇండైరెక్ట్లీ. అంటే ఇక్కడ వాళ్ళ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఉంటుంది, కేపబిలిటీ సెంటర్స్ ఉంది, అక్కడ పెడతారనమాట వాళ్ళు. సో ఈ జీసీసీస్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తయారు చేసి సాఫ్ట్వేర్ లోకమంతా అమ్ముతారు. ఇప్పుడు ఆరకిల్ తీసుకోండి, వాళ్ళు అమెరికాకి కాదు అమ్మేది, మొత్తం లోకం మొత్తం అమ్ముతారు. వాళ్ళ కంపెనీ ఇక్కడ ఉంది, వాళ్ళు ఇక్కడే తయారు చేసి దాన్ని వాళ్ళ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళు పంపిస్తూనే ఉంటారు ఎక్స్పోర్ట్స్లో.
రేపు అమెరికా అంటారు, సరే మీరు ఎక్స్పోర్ట్ పంపిస్తున్నారు కదా, దాని మీద మేము 20% డ్యూటీ పెడతాం అంటే ఏం చేస్తారు మీరు? ముందు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద కూడా మనం డ్యూటీ పెడుతుండే ఇండియాలో, అది MS Word, MS Office కానివ్వండి, మిగతా ఏదైనా ప్రోడక్ట్స్ కానివ్వండి. అట్లానే మన ఈ ఆరకిల్ తీసుకోండి, ఆరకిల్ మీద పెడుతుండే. వీళ్ళంతా మనం ఎందుకు చేస్తున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక 80s 90s తర్వాత మన ఎకానమీ ఓపెన్ చేస్తున్నప్పటి నుంచి మనం కాంపిటేటివ్ అయిపోవాలండే, కానీ కాలేదన్నమాట. ఇప్పుడు కూడా మన ఎఫిషియన్సీ సిస్టంలో చాలా ఇన్ఎఫిషియన్సీ ఉంది మన దాంట్లో. ప్రాఫిటబిలిటీ చాలా ఎక్కువ ఉంది కొన్ని కంపెనీల్లో. స్టీల్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మోస్ట్లీ ముందు PSUs ఉండే. ఇప్పుడు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకోండి, ఎంత డబ్బులు పెట్టినా కదా అది నష్టంలోనే ఉంటుంది, కానీ వాళ్ళకి మైండ్ లేదు వాళ్ళ దగ్గర అన్నమాట. సో మైండ్ లేనప్పుడు మీరు ఏం నడిపిస్తారు స్టీల్ ఇండస్ట్రీ, అదొకటి. నెక్స్ట్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి. ఇప్పుడు US నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసే కొన్ని డిఫెన్స్ ప్రోడక్ట్స్ మన దగ్గర తయారు కావట్లేదు, మనం చేయలేము కూడా. అది మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పెట్టుకొని చేయొచ్చు, కానీ వాళ్ళు కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిప్స్ తీసుకోండి, మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం భారతదేశంలో చాలా పెద్ద, కానీ హై ఎండ్ చిప్స్ కాదు మనం తయారు చేస్తాం, మన మిడిల్ అండ్ లో ఎండ్ చిప్స్ కార్ల కోసం, బైక్స్ కోసం, మిగతా కంప్యూటింగ్ పవర్ కోసం వాడుకుంటున్నాం. కానీ మీరు ఇప్పుడు ఈ అందరు మాట్లాడుతున్న AI గురించి మాట్లాడుతుంటారు. AI అనేది ఏంటి? దాన్ని పవర్ చేయాలంటే చిప్స్ కావాల్సి వస్తుంది, హ్యూజ్. ఇట్లాంటి ఒక 20 రూములు కావాల్సి వస్తుంది ఒక చిన్న కంపెనీ నడిపేయడానికి, అంత కంప్యూటింగ్ పవర్ కావాలన్నమాట. చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటారు డేటా, ChatGPT ఇలాంటి కానీ, క్లౌడ్ కానీ దీంట్లో. సో కేపబిలిటీ సెంటర్స్లో మీకు చిప్స్ కావాల్సి వస్తుంది. అది NVIDIA లాంటి కంపెనీ తయారు చేస్తారు, వాళ్ళు US లో ఉన్నారు, లేకుంటే టైవాన్లో ఉంటారు కంపెనీలు. బట్ టైవానీస్ కంపెనీస్ కూడా USకి వెళ్తున్నారు. అట్లనే ఈవెన్ NVIDIA కూడా ఇండియాలో ఉంది, వాళ్ళ ఆఫీస్ ఉంది, లేదని కాదు. కానీ అమెరికా ఏమంటున్నారంటే వీ వాంట్ బి ద నంబర్ 1. మనం కూడా చెప్పాలి, ఎస్ వీ ఆల్సో వాంట్ బి ద నంబర్ 1. మోదీ గారు అదే చెప్పారు. ఇప్పుడు మన డిఫెన్స్, మన టోటల్ బిజినెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చూసుకుంటే 180 బిలియన్ ఉంటుంది. దాన్ని మోదీ గారు ఏమంటే 500 బిలియన్ చేద్దాం మనం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు +50 crores అడ్వాంటేజ్ మనకుంది. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర తక్కువ ఇంపోర్ట్ తీసుకుంటున్నాం. అమెరికా వైపు నుంచి అమెరికా ఏమంటే మా దగ్గర చాలా ఆయిల్ ఉంది, మా దగ్గర ఆయిల్ కొనుక్కోండి, మీరు గల్ఫ్ నుంచి ఎందుకు కొనుక్కుంటాం. మనకు డిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది, అమెరికా నుంచి తెప్పించుకోవడం కానీ మన గల్ఫ్ నుంచి తెప్పించుకోవడం చాలా దగ్గర ఉంటుంది మనకి. కానీ అమెరికా ఒక తక్కువ రేట్లు ఇస్తే, రష్యా ఇచ్చినట్టు మనకు తక్కువ రేట్లు ఇస్తే మనం తీసుకుంటాం అక్కడి నుంచి, ప్రాబ్లం లేదు. మనం ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నాం, బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి, అది ఇండిగో ఉండొచ్చు, ఎయిర్ ఇండియా ఉండొచ్చు, స్పైస్ జెట్ ఉంటే ఎవరైనా ఉండొచ్చు, మనం ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నాం వాళ్ళు. సో వాళ్ళని కొంచెం హ్యాపీ పెట్టుకొని మన తరఫున టారిఫ్లు తగ్గించుకుంటా మన బిజినెస్ కూడా చూసుకోవాలి. సో 180 నుంచి 500 బిలియన్ వెళ్తే ఇద్దరికి విన్ సిచ్యువేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇద్దరికి అడ్వాంటేజ్ ఉంటుంది, భారతదేశానికి అని యూసర్కి. మళ్ళీ మీరు అడిగిన దాని ప్రకారం మరి వీసా ఇష్యూ అది ఇంకో పెద్ద ఇష్యూ అనమాట. అది దాన్ని ఇంకో ప్రాబ్లం. సార్ మీరు ఇందాక మనకు ఇంటర్వ్యూ ముందు చెప్తే నేను కూడా షాక్, అంటే గ్రీన్ కార్డ్ వచ్చేస్తే ఇంకా మేము సెటిల్ అన్నట్టుగానే మన ఇండియన్స్ ఫీల్ అవుతుంటారు కదా. ఇప్పుడు నిన్ననే మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు కెనడా నుంచి, సార్ ఏదైనా ఒక స్టోరీ చేయండి సార్. ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ వచ్చి చదవడానికి రావట్లేదు ఎవరు, స్టూడెంట్స్ వచ్చి ఫస్ట్ పర్మనెంట్ రెసిడెన్స్ ఎట్లా దొరుకుతుందో చూస్తున్నారు, కానీ కెనడా పరిస్థితి ఏముందని వాళ్ళకి తెలియదు. చాలా దారుణం, ఉద్యోగాలు లేవు, ఉన్న కంపెనీలన్నీ బంద్ అయిపోతున్నాయి. ఇక్కడ వచ్చి మన పిల్లలు వెయిటర్లు, కుక్స్గా పనిచేస్తున్నారు, ఏదో ఇంజనీరింగ్ అని చెప్పి ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చి చేస్తున్నారు. అది వాళ్ళకి చెప్పండి సార్, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వచ్చి మీకు ఫైదా, మీ భారతదేశంలోనే ఉండండి. మేము మాలాంటి వాళ్ళు కూడా ఇక్కడ PR తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇండియాకి వద్దాం అనుకుంటున్నాం అని చెప్పి నేను చాలాసేపు మాట్లాడారు, 2-3 మాట్లాడారు నాతో. సో అందరికీ ఇప్పుడు అట్లా కాదు, డెఫినెట్లీ ఉద్యోగం ఉంటుంది, కానీ అది అంత పెద్ద దేశం, కానీ దాంట్లో ఉండే ప్లేసెస్ చాలా తక్కువ, వెదర్ చాలా ఎక్స్ట్రీమ్. కెనడా మన ఫేవరెట్. ఇంకోటి మన వాళ్ళకి ఆస్ట్రేలియా, మన వాళ్ళు ఆస్ట్రేలియాకి ఎక్కువ వెళ్తూ ఉంటారు, మనం చూస్తుంటాం. ఎందుకంటే ఎక్కడ దొరకకపోతే ఆస్ట్రేలియాకి వెళ్తారు అడ్మిషన్, అక్కడ కూడా PR చూసుకుంటారు ఫస్ట్. మన లోకల్స్ కోపం వస్తుంది అనమాట. ఇదేంటి వీళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ఇది మా దేశము, మా దేశంలో మీరు వచ్చి ఎందుకు ఆడుకుంటున్నారు, ఇక్కడ వచ్చి మీరు మీ దేశంలో ఉండండి, ఇక్కడ రాకండి అని చెప్తున్నారు వాళ్ళు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఈ గ్రీన్ కార్డ్ ప్రాబ్లం కూడా అదే వచ్చిందని. గ్రీన్ కార్డ్ తీసుకోగానే మన వాళ్ళందరూ గ్రీన్ కార్డ్ వెయిటింగ్ టైమే ఒకసారి 20-25 సంవత్సరాలు పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి కొంతమందికి. కానీ గ్రీన్ కార్డ్ వస్తే ఏదో సిటిజన్షిప్ వచ్చినట్లు మాట్లాడతారు, కాదు. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఒక రంజని శ్రీనివాసన్ ఏదో ఒక అమ్మాయిని వాళ్ళు సెల్ఫ్ డిపోర్ట్ చేయించారు US నుంచి, కొలంబియాలో చదువుతున్న PhD చేస్తున్న ఒక అమ్మాయిని. ఎందుకంటే హమాస్తోని అక్కడ ఒక సపోర్ట్ చేసి ఒక స్ట్రైక్ చేశారు వాళ్ళు, డెమాన్స్ట్రేషన్. సో భారతదేశం నుంచి వెళ్ళే పిల్లలకు 2-3 సటిల్ వార్నింగ్స్ ఇవ్వాలి. ఫస్ట్, మీరు అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారు, మీరు అక్కడ వెళ్ళి నేను అక్కడ ఉండబోతున్నానంటే మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేస్తారు. మిమ్మల్ని ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ చూసుకోండి, ఎడ్యుకేషన్ తర్వాత మీకు స్కిల్ చూసి వాళ్ళు మిమ్మల్ని పెట్టుకుంటారు. ఏదో 3rd rate 4th rate యూనివర్సిటీకి వెళ్తే మీకు ఎవరు పట్టించుకోరు, అక్కడ మీరు రిటర్న్ రావాల్సిందే. మీ అమ్మ నాన్న ఖర్చు పెట్టిన లోన్ తీసుకున్నా, లేకుంటే ఇల్లు అమ్మేసుకున్నా, పొలాలు అమ్మేసుకొని తీసుకుని డబ్బులు తీసుకొని మీరు చదువుకుంటున్నారు.
వాళ్ళు ఏమనుకుంటారు, అమెరికాకి వెళ్తే మొత్తం డాలర్ రోడ్డు మీద పడి ఉంటుంది, మనం వాడుకోవచ్చు మొత్తం. అట్లా కాదు, రియాలిటీ సంథింగ్ టోటలీ డిఫరెంట్. అది మన వాళ్ళ తప్పు కూడా. మనం ముందు దుబాయ్ నుంచి వస్తున్నప్పుడు నాకు గుర్తుంది, మా కజిన్స్ అందరూ పర్ఫ్యూమ్లు, టీషర్ట్లు అన్నీ తీసుకొస్తుండే 80s 90s కూడా. ఎందుకంటే అప్పుడు ఇండియాలో అంతా లేవు. వస్తే అందరికి ఒక పర్ఫ్యూమ్ బాటిల్, ఒక టీషర్టు, ఒక జీన్స్ ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు పర్ఫ్యూమ్? మనం కాబట్టి ఇస్తాం వాళ్ళకి పర్ఫ్యూమ్. అదే అంట. సో మన దగ్గర తయారవుతున్నాయి అంత. ఇప్పుడు మన అక్కర్లేదు, మనం టీషర్ట్ బయటికి వెళ్తుంది ఇక్కడ నుంచి. సో అయిపోయింది, ఆ ఫ్యాషన్ అయిపోయింది అక్కడి నుంచి. ఆ గల్ఫ్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు గల్ఫ్కి అంత రొమాన్స్ లేదు అసలు. ఆ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందో అంతా పోయింది. ఇప్పుడు టెక్నికల్స్ వస్తున్నారు. ఎంబీఏ మొహమ్మద్ బిన్ సల్మాన్ లాంటి సౌదీ అరేబియాలో ఈ వాంట్స్ ఓన్లీ టెక్నోక్రాట్స్. అక్కడ వచ్చి టెక్నోక్రాట్స్ కావాలి మాకు, వీఆర్ బిల్డింగ్ ద న్యూ యూరోప్ టుమారో అంటున్నారు. యూఎస్ కూడా అంతే. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చి మీరు మా వాళ్ళకి మా జాబ్స్ పోతున్నాయి, మా వాళ్ళకి $20 per hour వస్తుంటే మీరు వచ్చి $5 పని చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు వెళ్ళి ఇల్లీగల్గా మీ వీసా అయిపోతే కూడా మీరు అక్కడిక్కడ దాచుకొని మీరు పని చేసుకుంటున్నారు. మీరు ఎట్లా ఉండకూడదు. ఇక్కడ వచ్చి డెమాన్స్ట్రేషన్స్, ప్రొటెస్ట్, హమాస్ అది చేస్తున్నారు, అందరినీ పంపించేస్తారు. సో చాలా కేర్ఫుల్ ఉండాలి. అది పీరియడ్స్ కూడా మీకు తెలుసు, 180 days భారతదేశం ఎక్కువ బయట ఉండకూడదు, దాని లోపల వచ్చేయాలని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా, కొలంబియా వాళ్ళు కూడా, హార్వర్డ్ కూడా నేను ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు వాళ్ళ స్టూడెంట్స్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకండి, మీరు స్టూడెంట్ వీసా మీద ఉంటే ఇక్కడే ఉండండి, మీరు వెళ్తే మీరు రిటర్న్ వచ్చేది గ్యారంటీ ఏం లేదు, మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచే పంపిస్తారు. నిన్న కూడా ఒక థింక్ లెబనీస్ డాక్టర్ని వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి పంపించేశారు. షీఈ్ అ గ్రీన్ కార్డ్ హోల్డర్, సారీ H1B మీద ఉన్న ఆమెను పంపించేశారు ఎయిర్పోర్ట్ నుంచి. ఎందుకంటే ఆమె హెజ్బుల్లా లీడర్ ఫ్యూనరల్ అటెండ్ చేసిందంట. అంటే మీ సోషల్ మీడియా మొత్తం ట్రాక్ చేస్తున్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఆ లేడీది, ఆ డాక్టర్ది ఫోన్ అడిగారు వాళ్ళు కస్టమ్స్లో, ఇమిగ్రేషన్లో, యూఎస్ ఇమిగ్రేషన్. ఫోన్ తీసుకొని ఫోన్లో ఏమేముంది మొత్తం చెక్ చేశారు వాళ్ళు. సో మన దగ్గర ఉన్న అమ్మాయిలు మీరు నేను ఇక్కడ JNU లాంటి ప్రొటెస్ట్ చేసి అది చేస్తాను ఇది చేస్తాను, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఫస్ట్ మీకు వీసా రాదు. వీసా వస్తే కూడా మీరు మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపించేస్తారు. సో మీ డబ్బులు పోతుంది, అన్నీ పోతుంది. సో మన వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. డాలర్ డ్రీమ్స్ అనేది పోయింది ఇప్పుడు యూఎస్లో. మీరు మిగతా ప్లేసెస్ కూడా చూసుకోండి. మీకు ఇక్కడి నుంచి వెళ్ళాలని ఏం లేదు. వీఆర్ గోయింగ్ టు బి ద 3rd largest ఎకానమీ. మీరు అక్కడ 10th largest ఎకానమీ, 15th largest ఎకానమీకి వెళ్ళి అక్కడ ఉండండి కావాలంటే, ప్రాబ్లం లేదు. కానీ మన దగ్గర ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఎక్కువ, మిగతా స్టేట్స్లో ఇంత ఇది లేదండి. పంజాబ్లో ఉండొచ్చు కొంచెం, పంజాబ్లో కెనడాకి వెళ్ళడం చాలా పెద్ద ఫ్యాషన్, యూఎస్ కెనడాకి, అది కూడా ఇల్లీగల్గా. తెలుగు స్టేట్స్లో ప్రాబ్లం ఏంటంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళు కల్చర్ క్రియేట్ చేశారు. ఎక్కడున్నారా యూఎస్లో ఉన్నా అంటే పెద్ద ఆడ ఏం చేస్తున్నాడు మనకు అక్కర్లేదు. అక్కడ సూపర్ మార్కెట్లో పని చేస్తున్నాడా, పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు, అది కాదు. యూఎస్, మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు యూఎస్లో, అమ్మాయి ఇక్కడ ఉన్నాడు యూఎస్లో, అది కావాలి వాళ్ళకి. కాదు సార్, ఇప్పుడు ఇది నిజంగా దౌర్భాగ్యం. చదువు తెలివి ఉంటే ఇక్కడ ఖర్చులు కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఇన్ని వదులుకొని అంత నిర్బంధంలో ఒక జైలు జీవితం లాగా. పైగా మన మేధస్సు వాళ్ళకి అవసరం, వాళ్ళ అవసరం అంటే పిలిపించుకోవాలి. మనం ఇక్కడికి వస్తే దేశ అభివృద్ధి జరుగుతుంది. అక్కడ ఇంపార్టెంట్గా పనిచేసిన వాళ్ళంతా ఇండియన్ మేధావులే వాళ్ళంతా. అది ట్రంప్కు అమెరికాకు నష్టం. అంత అడుక్కోవాల్సిన అవసరం ఏముంది సార్? మేము వీసా ఇవ్వమంటే ప్లీజ్ మేము ఉంటాం, గ్రీన్ కార్డ్ వద్దంటే అబ్బా ప్లీజ్ మేము ఉంటాం. ఎందుకంత ఆత్మీయమైన జంపుకొని ఈగో ప్రాబ్లం అండి. ఎస్పెషలీ అది తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి, ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్. మీరు ఈ ప్రాబ్లం మీరు కేరళలో చూడరు, తమిళనాడులో ఉండదు, మధ్యప్రదేశ్లో ఎప్పుడైనా విన్నారా, యూపీలో విన్నారా? కాదు. ఓకే, ఎడ్యుకేటెడ్ స్టేట్స్ తీసుకోండి, కర్ణాటక, అక్కడ కూడా ఎంత లేదు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. డబ్బులు, మేము BMW కొనుక్కున్నాం. న్యాచురల్లీ అక్కడ లోన్స్కి 0% ఇంట్రెస్ట్ అండి. అక్కడ లోన్ తీసుకొని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటారు 2 కోట్లు 3 కోట్లకి. డార్క్ సైడ్ చెప్పారు సార్ వాళ్ళు, ఎవరు చెప్తున్నాను కదా, అక్కడ లోన్ తీసుకొని ఇక్కడ ఇల్లు కొంటారు గేటెడ్ కమ్యూనిటీలు దాంట్లో. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓ యూఎస్ నుంచి వచ్చిన ఇంత డబ్బు ఉంది వీడి దగ్గర అని. అక్కడ మొత్తం యూఎస్ వర్క్స్ ఆన్ బేసిక్లీ లోన్స్, వాళ్ళ దగ్గర క్రెడిట్ మీద నడుస్తుంది ఎక్కువ. సో మన దగ్గర లాగా మనకు మన టిపికల్ మిడిల్ క్లాస్ కల్చర్లో ఒక 50,000 వచ్చేస్తే మనం తీసుకెళ్ళి FD వేసుకుంటాం బ్యాంక్లో. వాళ్ళకి అది లేదు. అక్కడ వాళ్ళు లోన్లు తీసుకుంటారు, వాళ్ళు అనుకుంటారు మళ్ళీ రేపు ఉద్యోగం. అక్కడ హైర్ అండ్ ఫైర్ పాలసీ మనలాగా కాదు, ఇవాళ ఉంటుంది రేపు ఉద్యోగం ఉండదు రేపు పొద్దున. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేయడం ఏంటి, అక్కడ సూపర్ మార్కెట్లో పనిచేయడం ఏంటి. ఓకే, మీరు చదువుకున్నప్పుడు కొంచెం పార్ట్ టైం ఇన్కమ్ లీగల్గా అలౌడ్, ఇల్లీగల్గా కూడా చేసుకుంటారు వీళ్ళు, అది ఇంకా ప్రాబ్లం అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. మీ పిల్లల్ని ఆ మిగతా వాళ్ళు వెళ్ళి క్రియేట్ చేసిన ఆ డ్రీమ్ ఉంది చూడండి, అది నిజం కాదు. అన్ని కేసెస్లో 100లో 98 కేసెస్ ఫేక్ ఉంటుంది. కానీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. యూఎస్కి వెళ్ళాడు, మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఇది చెప్పినట్లు BMW అది కానీ మర్సిడీస్ కానివ్వండి, పెద్ద కార్లు కొనేసి పెద్ద ఇల్లు తీసుకొని దాని ముందు ఫోటోలు చేసి పంపించడం. సో ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, అయితే మావాడు కూడా అక్కడ పోతే బాగుంటుంది కదా అని. కానీ వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, ఇంటి మీద ఎంత మార్ట్గేజ్ పెట్టుకున్నారు, కార్లు ఎక్కడ కొనుక్కుంటే, ఇదంతా మనం చేయాల్సింది. సో మన వల్ల క్రియేట్ చేసిన ఇంప్రెషన్తోనే ఈ ప్రాబ్లం అవుతుంది. సో దాని మీద కూడా వాళ్ళు ఇప్పుడు కంట్రోల్స్ పెడుతున్నారు. న్యాచురల్లీ వాళ్ళు పెడతారు, వాళ్ళ దేశం అండి అది.
దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ ఇట్. ట్రంప్ని ఎందుకు తిట్టడం మనం? ఇట్ ఈస్ అమెరికా బిలాంగ్స్ టు అమెరికన్స్, నాట్ టు ఇండియన్స్. మనం దానికి అక్కడే వీఆర్ గోయింగ్ యాజ్ అ టెక్నికలీ క్వాలిఫైడ్ పర్సన్, లేకుంటే సైంటిఫిక్లీ క్వాలిఫైడ్ పర్సన్, డాక్టర్ కానివ్వండి, ప్రొఫెషనల్ కానివ్వండి, ఆర్కిటెక్ట్స్ కానీ వెళ్తే మన డిమాండ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. స్టెమ్ కోర్సెస్ లాంటి కోర్సెస్ చేసుకుంటే వెళ్తే చాలా డిమాండ్ ఉంటుంది. కానీ మీరు నన్ను తీసుకోవాల్సిందే, నేను ఏదో పేరు వినలేని యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటాను ఇంత ఫీజు కట్టేసి. దాని తర్వాత ఇప్పుడు నిన్ననే చూశాను నేను, హార్వర్డ్లో బిలో ఐ థింక్ $200,000 మీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే మీ పేరెంట్స్ది, మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ హార్వర్డ్లో, ఫ్రీ యుఎస్ సిటిజన్స్కి. ఆలోచించండి, వాళ్ళు అంటున్నారు 80% మందికి ఇప్పుడు ఫ్రీ ఉంటుంది. వాళ్ళకి లాడ్జింగ్ ఫ్రీ, 1 lakh కన్నా తక్కువ ఉంటే, $100,000 కన్నా తక్కువ ఉంటే లాడ్జింగ్ కూడా ఫ్రీ. అంటే మీరు హాస్టల్ కూడా పే చేయక్కర్లేదు. మీరు అంత ఎండోమెంట్ ఫండ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర చాలామంది డొనేట్ చేశారు డబ్బులు. కానీ మన దగ్గర ఏంటి, మన వాళ్ళు వెళ్ళి సబ్సిడైజ్ చేశారు. ఈవెన్ కెనడాలో కూడా మనం కడుతున్న ఫీజు మీద అక్కడ ఉన్న లోకల్స్కి సబ్సిడైజ్ అవుతుంది అనమాట. దానికోసం మన దగ్గర ఇంత ఎక్కువ ఫీజు తీసుకుంటారు. మన వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నిన్న కూడా ఒక స్కామ్ పట్టుకున్నారు, RBI కొత్త స్కామ్. ఏంటంటే పిల్లల పేరు మీద డబ్బులు పంపించి బయటికి బ్లాక్ వైట్ కన్వర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇల్లీగల్గా అని చెప్పేసి. ఒక లిమిట్ ఉంటుంది, మీరు $1 million, $2 million, $5 million దాకా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బయట మీ అబ్బాయి అమ్మాయి చదువు కోసం. అది వీళ్ళు కావాలని చెప్పి ఒట్టిగా పేరు మీద పంపించేసి అమ్మాయి అబ్బాయి ఉంటారో లేదో అది కూడా తెలియదు. నిన్ననే RBI పట్టుకున్నారు దాని మీద. ఆ స్కీమ్ బంద్ చేసేస్తున్నారు ఇప్పుడు. ఆ టైప్ అయిపోయింది. సో డబ్బులు పంపించడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది. నేను విన్నాను, యూకేలో మా ఫ్రెండ్స్ చెప్పారు, అక్కడ ఉన్న ఇండియన్ అసోసియేషన్లో పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు, అక్కడ వెళ్ళి పాకిస్తానీ వాళ్ళతో పడి డ్రగ్స్లో పడేసి అమ్మ నాన్న దగ్గర ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ ట్యూషన్ ఫీజు కట్టాలి, నెక్స్ట్ వీక్ అది కట్టాలి, ఇది కట్టాలి, ఏదో కథ చెప్పేసి లైబ్రరీ ఫీజు కట్టాలని చెప్పి డబ్బులు గుంజుకుంటున్నారు పేరెంట్స్ దగ్గర నుంచి. ఎక్కువ రోజులు నడవదండి ఇది. ఆల్రెడీ మీరు సీయింగ్ ఇప్పుడు ట్రంప్ని చేస్తున్న దానికి మనం చూస్తున్నాం. ట్రంప్ ఇస్ నాట్ టార్గెటింగ్ ఇండియన్స్. మీరు చూడండి, చాలా తక్కువ ఇండియన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువ వాళ్ళు టార్గెట్ వెనజువేలన్స్ని, కొలంబియన్స్ని, మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళని, వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ క్రిమినల్ గ్యాంగ్స్ని టార్గెట్ చేస్తున్నారు. నిన్న కూడా చూస్తాను, అందరిని కొట్టుకుని పంపించేస్తారు అందరిని అక్కడికి. అది కూడా చైన్లు వేసి పంపించారు. అది కూడా ఎల్ సాల్వడార్ పంపించారు. డైరెక్ట్ వారి దేశం పంపించలేదు. ఎల్ సాల్వడార్లో ఒక జైలు కట్టేసి అక్కడ ఉండమంటున్నారు కొన్ని రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు క్రిమినల్ గ్యాంగ్స్ని. సో మన వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ డిపోర్టేషన్ ఒక యాప్ ఉంది. సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ఇప్పుడు మీరు సెల్ఫ్ డిపోర్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆ యాప్కి వెళ్ళి మీరు ముందు అప్లై చేయొచ్చు అనమాట అసైలం కోసం. ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ డిపోర్టేషన్ అంటే యూ ఫీల్ మీకు మరి ఇల్లీగల్ అనగానే మీరు సెల్ఫ్ డిపోర్ట్ చేయాల్సి, వితిన్ 3 days 4 days మీరు US ఇడ్చి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు అమ్మాయి చెప్పాను కదా, శ్రీనివాసన్, షీ వెంట్ టు కెనడా. ఆమె ఏమంటుంది, నిన్న ఏడ్చుకుంటా ఇంటర్వ్యూలో ఏదో ఛానల్, మన ఇండియన్ ఛానల్కి ఇచ్చి, నాకు వారం నుంచి నిద్ర లేదు. అమ్మ నువ్వు హమాస్ కోసం ప్రొటెస్ట్ చేసినప్పుడు అర్థం చేసుకోలేదు అదంతా? వారం నుంచి నాకు నిద్ర లేదు, నాకు అసలు భయం వేస్తుందండి. ఎందుకు వేయదు? మీరు హమాస్, పాలెస్టైన్ జిందాబాద్ అని చెప్పి టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తున్నాడు, అర్థం చేసుకోవాలండి. అది భారతదేశం చేస్తే ఎవడు అడగడు. JNU కానీ HCUలు చేసుకుంటే ఎవడు అడగడు. ఇక్కడ ఎక్కువ, అక్కడ మీరు అట్లా కాదు. ఇప్పుడు ఎవ్వరు ఒక్కొక్కరిని కూడా వాళ్ళ కెమెరాలు కలెక్ట్ చేసి లాస్ట్ 1 year ప్రొటెస్ట్ చేస్తున్న అందరిని పట్టుకుంటున్నారు ఒకటి తర్వాత ఒకటి. అది కాకుండా మీ సోషల్ మీడియా అకౌంట్, మీరు వీసాకి అప్లై చేసేటప్పుడు ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం యూ హ్యావ్ టు గివ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్. మీరేమనుకుంటారు నేను డిలీట్ చేసి పడేసాను అన్ని, డిలీట్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి కూడా గుంజుకుంటారు వాళ్ళు. అది మీ వాట్సాప్ ఉండొచ్చు, అది మీ ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు డిలీట్ చేసినా కానీ వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు దాన్ని. సో మీరు మీ హిస్టరీ US గవర్నమెంట్ చేతిలో ఉంది, వాళ్ళు ఏం కావాలంటే చేసుకుంటారు. వీసా డినై చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇప్పటి నుంచి. అది స్పెషల్లీ మీరు ఇక్కడ వచ్చి డెత్ టు అమెరికా అది ఇది అని చెప్పి తిట్టుకుంటారు మన వాళ్ళు, జులూసులు తీస్తారు. వీసాకి అప్లై చేయడంలో అక్కడే రిజెక్ట్ చేసి పడేస్తారు. ఇదే జరుగుతుంది అన్నమాట. అంటే నిజంగా కూడా సార్ ఇప్పుడు H1B వీసాలకు ఈ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో 38% తగ్గిందంట అప్లై చేసే వాళ్ళ సంఖ్య. అది కావాలి సార్, మన తెలుగు వాళ్ళు ఇంకా మొదలు పెడితే ఆపరు. ఇక్కడికన్నా ఎక్కువ ఇప్పుడు ఊర్లలోంచి హైదరాబాద్ రావడం కన్నా అమెరికాకి వెళ్ళడం ఎక్కువైపోయింది సార్. మొత్తం మంది అక్కడే. నాకు ఇక్కడ చాలామంది స్టూడెంట్ కౌన్సిలర్స్ తెలుసాము ఇక్కడ. ఇప్పుడు కాదు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న టైం నుంచి వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ చూస్తే భయం వేస్తుంది. ఒక్కొక్కసారి లేనిపోయిన బ్యాంక్ స్టేట్మెంట్లు తయారు చేస్తారు. ఆ రోజుకి ఒక నెల కోసం వాళ్ళు 10 లక్షల రూపాయలు, ఈ అబ్బాయి అమ్మాయి లేకుంటే ఆ టైంలో 10 లక్షలు పెద్ద అమౌంట్ అనమాట. 10 లక్షలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పెడతారు. ఎందుకంటే మీ వీసా అప్లై చేయడానికి వెళ్తే లేకుంటే స్టూడెంట్లు అది అడ్మిషన్కి వెళ్తే వాళ్ళకి చూపించాలి ఇవి కూడా సాలిడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమౌంట్ విత్డ్రా చేసుకుంటారు. దాని మీద వాళ్ళు ఏదైనా అప్పు తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఈ కౌన్సిలర్స్, స్టూడెంట్ కౌన్సిలర్స్ అనమాట, ఏజెంట్స్ వాళ్ళు. బేసిక్లీ వాళ్ళు యూనివర్సిటీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అది ఏదో అసలు ఎవరు ఆ పేరు కూడా వినలేని యూనివర్సిటీ ఉంటుంది, అది లేకుంటే కాలేజ్ ఉంటుంది. ఈ అమ్మాయి అబ్బాయి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటారు. ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటారు వీళ్ళు. అందరు దొంగలని చెప్పట్లేదు, దాంట్లో కూడా 90% మంది ఫ్రాడ్.
10 మంది బాగా చేస్తారు, ప్రొఫెషనల్గా చేస్తారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మీకు అప్లై చేయడానికి మీకు ఎవరో ఏజెంట్ అక్కర్లేదండి, మీరే అప్లై చేయొచ్చు. కానీ మీరు ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్ తయారు చేస్తే ఎవరైనా ఈజీగా పట్టుకుంటారు. ఎస్పెషల్లీ యూఎస్ కన్సల్టేట్ వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళు ఈజీగా ఈ బ్యాంక్ అకౌంట్లో లాస్ట్ 10 సంవత్సరాలు ఎంత డబ్బులు ఉండేని మీ ఫాదర్ పేరు మీద ఎంత ఉండే చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీరు వారం ముందు తీసుకొచ్చిన డబ్బులను వాళ్ళకి తెలిసిపోతుంది క్లియర్గా. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇదంతా అది కూడా ఇంకా ఫ్రాడ్ అది. ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి జేఎన్టీతోనే వాళ్ళు ఆన్లైన్ లింక్ పెట్టుకున్నారు. మీరు ఏదైనా సర్టిఫికేట్ తీసుకెళ్తే వాళ్ళు ఆన్లైన్గా చెక్ చేసుకుంటారు ఇది ఒరిజినల్ సర్టిఫికేటా కాదా అని చెప్పేసి. ఇప్పుడు అందరూ దాని మీద యూనో బయోమెట్రిక్ ఒకటైతే ఉంది, అది కాకుండా బార్కోడింగ్ పెడుతున్నారు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. సో సర్టిఫికేట్ ఫ్రాడ్ చేయడం, ఎక్స్పీరియన్స్ తయారు చేయడం, దేనిపైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట ఉంది మన దగ్గర, అక్కడ ఏ కోర్స్ కావాలంటే మీరు చేశారని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. సో మీరు ఇఫ్ యూ వాంట్ గో ద ప్రాపర్ వే కార్నెల్ లాంటి కానీ, హార్వర్డ్ లాంటి కానీ, కొలంబియా లాంటి మంచి యూనివర్సిటీస్కి వెళ్ళండి, వద్దనట్లేదు. కానీ మీరు యూఎస్కి వెళ్ళడానికి ఏదో అసలు అక్కడ కంపెనీ యూనివర్సిటీకి వెళ్తారు మీరు. అక్కడ వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది, ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఏం చదువులేదు, ఏం లేదు. మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక హోటల్ నడిపిస్తారండి, ఫ్యామిలీ వాళ్ళు. అక్కడ ఒకటి కాదు, వాళ్ళు 3 హోటల్స్ నడిపిస్తారు యూఎస్లో. మోటల్స్ అంటారు అంటే హైవే పక్కన ఉంటుంది. వాళ్ళు అంటున్నారు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు తెలుగు అబ్బాయిలు అమ్మాయిలు, ఎంటెక్ అంతా చేస్తున్నారంట, ఎంఎస్ చేస్తున్నారు అక్కడ. ఎంఎస్ చేస్తున్నారంట, కానీ పని చేస్తుంది హోటల్లో పనిచేస్తున్నారు. హోటల్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు, హస్బెండ్ వైఫ్. అంటే వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు మళ్ళీ? వాళ్ళు వారానికి 7 రోజులు ఇక్కడే ఉంటారంట. మళ్ళీ నువ్వు ఏ యూనివర్సిటీలో ఉన్నావు, ఏం చదువుకుంటున్నావు అంటే అడిగితే అదే అక్కర్లేదు, అప్పుడైనా ఒకసారి వెళ్తే చాలంట. అది ఇప్పుడు అర్థం చేసుకోండి వాల్యూ ఆఫ్ యూనివర్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్థం చేసుకోండి. ఇది ప్రాబ్లం అనమాట. సో మన వాళ్ళ దగ్గర చెప్పాల్సిందంటే ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్ నుంచి వెళ్ళేటోళ్ళు, మీరు మంచి యూనివర్సిటీస్కి వెళ్ళండి, మీరు ఫ్రాడ్ చేయకండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫ్రాడ్ చేయకండి, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీద ఇంకా అది కూడా మీరు జెన్యున్ తీసుకెళ్ళండి. ఇదంతా చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా గొడవ చేయకుండా చదువుకొని ఫ్రమ్ డిపార్ట్మెంట్ టు డామిటరీ అని చెప్పినట్ల కాన్సెప్ట్లో మీ పని చేసుకుని మీ ఇంటికి వచ్చేసేయండి. మీరు మిగతా దాంట్లో వెళ్ళకండి. ఇంకోటి షో ఆఫ్ చేయకండి. చాలామంది చెప్తున్నారు అక్కడ మనం వెళ్ళి గోల్డ్ చైన్లు వేసుకుంటారు, అక్కడ ఎవరైనా మిమ్మల్ని ఒక గన్ చూపించేసి కొట్టేసి తీసుకెళ్ళిపోతారు. మీరు చూస్తున్నారు సూపర్ మార్కెట్లో ఎంతోమంది చనిపోయారు, పెట్రోల్ బంకులు చనిపోతున్నారు. మన దగ్గర కూడా ఉందనుకోండి, ఇక్కడ లేదని కాదు భారతదేశంలో, ఇక్కడ కూడా ఉంది. అక్కడ ఓపెన్గా గన్ కల్చర్ ఉంది కదా, వాళ్ళ గన్ ఎవరైనా లైసెన్స్ వెళ్ళి కొనుక్కోవచ్చు, కానీ మన దగ్గర అలా కాదు ఇక్కడ. సో ఇదంతా మన వాళ్ళు కొంచెం అక్కడ వెళ్ళిన వాళ్ళ దగ్గర కూడా జెన్యున్ అసోసియేషన్ చాలామంది ఉన్నారు మన దగ్గర, అక్కడ తెలుగు వాళ్ళ దగ్గర కూడా మాట్లాడండి. ఎట్లా ఉంది పరిస్థితి, యూనివర్సిటీ ఏంటి ఇది. వాళ్ళు కూడా యాక్చువల్లీ నేను చెప్తే తెలుగు అసోసియేషన్స్ అక్కడ ఉన్న వాళ్ళు దే షుడ్ సెటప్ యాజ్ ఒక కోఆర్డినేషన్ సెంటర్ ఒకటి సెటప్ చేసుకోవాలి. ఎవరెవరు వస్తున్నారో ముందే మీరు చెప్తే మేము చెప్తాం యూనివర్సిటీ ఎట్లా ఉంది, బాగుందా లేదా అనేది. ఇంకోటి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక డీబ్రీఫింగ్ సెషన్ వాళ్ళకి, మీరు ఎట్లా బిహేవ్ చేయాలి ఇక్కడ ఉన్నప్పుడు, మీరు కొత్త కంట్రీకి వస్తున్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా మీరు డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఖర్చు చేయకూడదు, ఎట్లా ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అదంతా. ఎందుకంటే ఇట్స్ అన్ ఏలియన్ కంట్రీ ఫర్ యూ. అండ్ నౌ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు ఇప్పుడు. అండ్ న్యాచురల్లీ మన అందరితోని మనం కూడా బ్రాకెట్ అయిపోతాం. కానీ ఒకటే మంచి ఇదేంటంటే, మనం లాస్ట్ 3 ఎయిర్క్రాఫ్ట్లు వచ్చినప్పుడు కూడా, పంజాబ్లో ల్యాండ్ అయినప్పుడు కూడా దాంట్లో ఒక్కరు కూడా సౌత్ ఇండియన్ లేకుండే దాంట్లో, ఆ పేర్లలో అట్లీస్ట్. అదంటే మనం లేదని కాదు, 170,000 మంది అని యూఎస్ఏ చెప్తున్నారు. వాళ్ళు మెల్లమెల్లగా తెచ్చుకోవాల్సిందే, మనం వాళ్ళే వచ్చేసేయాలి. యాక్చువల్లీ తెచ్చుకోవడం ఏంటి, ఎందుకంటే ఒకసారి మీ వీసా రిజెక్ట్ అయిపోతే, మీ వీసా మీద ఛాప్ పడితే మీరు యూఎస్కి ఎప్పుడు వెళ్ళలేరు, మళ్ళీ కెన్ ఫర్గెట్ ఇట్ అనమాట. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ అవుతున్నారు. జర్మనీ కానివ్వండి, యూకే కానీ, ఇన్ని రోజులు ఓపెన్ బార్డర్స్ అని చెప్పి ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ అందరు ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది టెర్రరిజం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అందరినీ ఓపెన్ డోర్ పాలసీ పెట్టలేమని క్లియర్గా అర్థమైపోయింది అన్నమాట. సో ఫైనల్గా ఇవి డాలర్ డ్రీమ్స్ కాదు, డేంజర్ బెల్స్ అనేది కొంచెం త్వరగా అర్థమవుతే బెటర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.